నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అండి. జగదేవ్ గారు, ప్రతిరోజు ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాల గురించి కావచ్చు, మహిళలకు ఎదురవుతున్న సమస్యల గురించి కావచ్చు, రోజుకి ఇంతకుముందు మనం కంపేర్ చేసుకుంటే నెలలో 2-3, తర్వాత వారానికి ఒకటి, ఇప్పుడు రోజుకి 4-5. మన రెండు తెలుగు రాష్ట్రాలు ఏమీ తక్కువేం కాదు దానికి. ఎక్కడో చోట వినబడుతూనే ఉంది. అండ్ మనం ఇప్పుడు అంటే ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా మనం చూస్తున్నాం. మేకలు కాసుకోవడానికి ఒక ఆమె వెళ్తే ఆమె మీద లైంగిక ఒత్తిడి తీసుకొస్తే నో చెప్పింది అని చెప్పి కొంతమంది ఆమెను చంపేశారు. ఎన్నిసార్లు చెప్పుకున్నాం, ఇంకొకసారి మాట్లాడుకోవాల్సింది అవేర్నెస్ కల్పించడానికి అన్నట్టుగా మాత్రమే. కానీ వీటిని అయితే అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. గవర్నమెంట్లు ఫెయిల్ అవుతున్నాయని అంటున్నారు చాలామంది. మీరేం చెప్తారు? గవర్నమెంట్ ఫెయిల్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. నాకు కూడా అనిపిస్తుంది. అక్కడ ఎక్కడో జరిగింది వీళ్ళకి ఎలా తెలుస్తుందా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి 910 మందికో 915 మందికో ఒక రక్షక భటుడు ఉన్నాడంట, ఒక కానిస్టేబుల్. సో మందెక్కువైతే మజ్జిగ పలచన అన్నట్టుగా భారతదేశ జనాభా కూడా చాలా ఎక్కువ. దట్టు అతిపెద్ద ప్రజాస్వామ్యం. ప్రతిదీ హక్కులు, తొక్క, తోటకూర, వాక్ స్వాతంత్ర హక్కు. ఎవడు ఎలాగైనా ఉండొచ్చు, ఎవడు ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు, ఎవడు ఎలాంటి హెయిర్ స్టైల్ అని పెట్టుకోవచ్చు, ఎవడెక్కడ వాడి ఇంట్లో ఫంక్షన్ ఉంటే రోడ్ బ్లాక్ చేసి టెంట్ వేసేయచ్చు, ఎవడెక్కడ రోడ్ అయినా తవ్వేస్తూ ఉంటాడు. ఎందుకురా తవ్వుతున్నావు, ఎవరు నువ్వు, ఏ డిపార్ట్మెంట్ అని ఎవడు అడగదు, పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. లేదంటే కార్ టర్న్ చేయడం అయితే బ్యాక్ చేసి ఇంకో రూట్లో వెళ్ళిపోతాడు. అడుగుతాయి. అంటే మనకు నిత్యం జరుగుతున్న సన్నివేశం. సో ఇటువంటి భారతదేశంలో, ఇటువంటి ప్రజాస్వామ్యం గల సమాజంలో ఏం చేయగలము? ఈ ఎవడ ఆలోచన ఎలా ఉంటుంది, ఎలా తెలుసుకోలేము. పైగా చాలామంది చెప్పేది ఏంటంటే, శాస్త్రాల్లో కానీ బ్రహ్మంగారు లాంటివి చెప్పేది ఏంటంటే, ఈవెన్ గురుచరిత్ర లాంటి పుస్తకాల్లో కూడా మెన్షన్ చేయబడింది ఏంటంటే, ఎంటైర్ కలియుగం కేవలం మాట మీద, అటువంటి దానికి సంబంధించిన వాటి మీదే నడుస్తుందంటే ఎప్పుడు. ఈ నాలుక మర్మమే లేదంటారు వాటికి. సో అట్లాంటి పరిస్థితుల్లో ప్రతిదీ కూడా మాట వచ్చి ఆర్గ్యుమెంట్ పెరగడము, లేదు ఇస్తానని చెప్పి మాట తప్పడము, అబద్ధాలు ఆడడము, ఇకపోతే ఇట్లాంటి స్త్రీ సాంగత్యం కోసం పాకులాడి చంపేయడము, లేకపోతే అడ్డొస్తున్నాడని భర్తని చంపేయడము, అడ్డొస్తున్నాడని ప్రియుడిని చంపేయడము, లేదా అడ్డొస్తున్నాడని తండ్రిని చంపేయడము, ఇలా అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వాలు ఎంతకని మానిటరింగ్ చేయగలుగుతాయి? మారాల్సింది ప్రజలే, మనమే. మన నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎవడు స్టార్ట్ అవుతాడు? ఎవడికి వాడే పర్ఫెక్ట్ అనుకుంటాడు. వాడేమనుకుంటాడంటే, నేను భరత్ అని నేను సినిమాలో మీరు చూస్తే, వాడు ఫస్ట్ టైం వాడు ఇండియాకి వచ్చి ఆ భరత్ అనేవాడు డ్రైవ్ చేసుకెళ్తుంటే కార్కి ఆ మిర్రర్ కూడా క్లోజ్ చేసేసి మరి వెళ్ళిపోతూ ఉంటారు. ఫుట్పాత్ మీద నుంచి ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఏమంటే టైం అవుతుంది ఆఫీస్, నువ్వు 10 నిమిషాల ముందు బయలుదేరా. ఎవరి ఇంటెన్షన్ అదే. వీడియో అనుకుంటా, నేను ఒక్కడిని రాంగ్ రూట్లో ఒక్కడిని వెళ్ళిపోతా అనుకుంటా. ఒక్కడెలా స్టార్ట్ చేస్తే వెనక క్యూ 1 by 1 ఎవరు చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక హోర్డింగ్ పెట్టామనుకోండి, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసేవాడు అడ్డగాడిదే అని హోర్డింగ్ ఉందనుకోండి, ఎవడు ఫీల్ అవ్వడు. ఇలా చూసి చదువుకొని వెళ్ళిపోతుంటాడు. అదే వాడిని ఆపి, అరే ఫోన్ మాట్లాడగల అడ్డగాడిదానంటే, నన్ను తిడతావా, నా ఫోన్ నా ఇష్టం, పోతే పోతాను, నీకేంటి? ఇంకా కేసులు, గొడవ, నన్ను తిట్టాడని ఆడి మీద అవ్వడం, పోలీసులు రావడం, బలం ఉన్నోడు బలహీనుడు కొట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో అవే జరుగుతున్నాయి. సో ఇట్లాంటివన్నీ చూస్తే మితిమీరిన చర్యలు, అంటే మనుషులకు కూడా భయం ఉండట్లేదు. ఒకవేళ ఏదైనా జరిగితే మనకి కఠినమైన శిక్షలు ఉంటాయని ఒక భయం ఉంటే, అకౌంటబిలిటీ లేదు. అది ఎలాగూ లేదు. అట్లీస్ట్ భయం ఉండాలి. భయం ఉన్నోడికి బాధ్యత తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మాస్టర్కో తండ్రికో, అమ్మో సాయంత్రం 6 అయ్యేసరికి ఇంటికి రాకపోతే నాన్న తిడతారు, లేదంటే క్లాస్లో సైలెంట్గా లేకపోతే మాస్టర్ కొడతాడని భయం ఉంటే పిల్లడు కరెక్ట్గా ఉంటాడు. మాస్టర్ కొడితేనే గొడవ పెడుతున్నాం కదా. ఒక 2 కెమెరాలు వేసుకొని 2 ఛానల్ పిలుచుకొని వెళ్ళి, మా అబ్బాయిని కుట్టేసి చూడండి, తట్టుదేరిపోయాయి, రక్తాలు వచ్చేసాయి, వెంటనే మన వాళ్ళు కూడా 10 సార్లు జూమ్ని వేసి దానికి తోడు మన మీడియా మిత్రులకు ప్రెజెంటర్స్ కూడా ఏదో ఘోరం జరిగిపోయినట్టు ఎట్లా చదువుతారు తెలుసా? ఒక పిల్లాడి మీద చేయి చేసుకున్న మా ఉపాధ్యాయుడు అని ఆడి పెద్ద స్క్రోలింగ్. ఎవరికి తప్పు అంటారు ఇప్పుడు చెప్పండి? సో అట్లాంటి సొసైటీలో బతుకుతున్నప్పుడు మనం ప్రభుత్వాలు తప్పు అనలేము. ఆ యధవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి. అసలు వీటన్నిటికంటే ముందు ఇన్స్టెంట్ జస్టిస్కి చాలామంది ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాడి పోలీస్ స్టేషన్ అరెస్ట్ అయితే వాడి కేసు, కోర్టులు ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియదురా, అక్కడికాడ శిక్షించేద్దాం. అది అన్ని వేళ కరెక్టా? చెప్పలేం.
ఒకవేళ ఆ అమ్మాయిలు ఎవరో కావాలని వాడు ఇరికించి వాడిని ఏదో కొట్టియాలి చంపేయాలని చూస్తే అలాంటప్పుడు ఒక అమాయకుడు బలైపోతాడు. ఇక్కడ ఈ తిరువూరు డిస్ట్రిక్ట్లో జరిగిన ఏదైతే ఉందో తమిళనాడులో, అక్కడ ఆవిడ అమాయకంగా ఆమె పోయింది. అది కూడా 40 ఏళ్ళ యువతి, 2 పిల్లలు ఉన్నారు. అదే అనబోతున్నాను, ఏజ్ ఫ్యాక్టర్ కూడా కన్సిడర్ చేయట్లేదు. 19 కర్రను కూడా వదలట్లేదు. కర్రకు చీర చుడితే దాన్ని కూడా వదలరేమో ఎదవలు. అదే అంటే అలాంటి ఇప్పుడు అది ఎవడో చూడండి, హనీమూన్కి తీసుకెళ్ళి చంపింది ఒక ఆవిడ. ఒకడేమొచ్చి ఒక వేధవ లవర్ని చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టాడంట. ఇంకా ఇవేవో సినిమాలో, ఫ్యామిలీ మ్యాన్ సినిమాలో సమంత ఆమె ఎల్టీటీ తీవ్రవాదిగా ఉంటుంది కాబట్టి తన మీద కొన్నేసిన మేనేజర్ని ఎవరినో చంపేసి ముక్కలు ముక్కలుగా పడేస్తూ ఉంటుంది. అది నేను సినిమాలో చూశాను. ఇక్కడ చూడండి, ఒక ఆయన హైదరాబాద్ అవుట్కట్స్లో భార్యను చంపి కుక్కర్లో ఉడికించి, అది అసలు ఎంత మాస్టర్ ప్లాను. వాడు అప్పటికి ఒప్పుకోలేదంట. మీరు చేతనైతే ప్రూవ్ చేసుకోండి అంటున్నాడు. అవ్వలేదు. మీరు ఒక తీరా ఒప్పుకున్నా కూడా వీళ్ళు నన్ను బెదిరించబట్టి ఒప్పుకున్నాను చెప్తున్నాడు అంట. చూడండి అసలు అంటే ఎలాంటి మెలకువలు తెలిసిపోయాయి, ఎంత టెక్నిక్ వాడుతున్నారు. దీనివల్ల ఎవరికి భయం ఉండట్లేదు. మరి ఇంకేముంది, మహా అయితే ఒక 14 రోజులు రిమాండ్, తర్వాత బెయిల్ వస్తుంది. మహా అయితే 3 నెలలు జైలు, బెయిల్ వస్తుంది. తర్వాత బెయిల్ అది పోనీ ఒకవేళ శిక్ష ఖరారైనా అది ఎన్నో ఏళ్ళు వేస్తే వాడిని పట్టుకోనో వీడిని పట్టుకోనో మొత్తానికి మంచి సత్ప్రవర్తననో ఏదో మినిస్టర్ రికమెండేషన్ పెట్టి మళ్ళీ రిలీజు, బయటకు వచ్చాక ఇంకా చెలరైపోతాడు. ఆల్రెడీ టెక్నిక్ అలవాటు అయిపోయిందిగా. లోపల కూడా మనకి సినిమాలు చూపిస్తారు కఠిన కారాగారం, ఏం ఉండదు. కఠినం అనేది ఏముండదు, మామూలు లోపల ఉంటారు అంతే. మరీ తిక్క వ్యవహారాలు చేసి పోలీసులను తిరగబడే వాడికి డార్క్ రూమ్లో వేస్తారంట అంతే, అంతకు మించి ఏమి ఉండదు. అక్కడ సినిమాలు చూపించేట రాళ్ళు కొట్టడం, పాత సినిమాలు భలే చూపించేవారు, రాళ్ళు కొట్టడం అవి ఏవి ఉండవు, ఏమి ఉండదండి. కాదు కూడదంటే వాళ్ళు లోపలుండి కూడా ఏదైనా చిన్న చితకా పని చేసుకుంటే ఆ వచ్చిన అమౌంట్ ఒక కుటుంబ సభ్యులు పంపించాలన్నా వాళ్ళు దాచుకోవాలన్నా అవకాశం అయితే ఉంది. అది ఫస్ట్ టైం కిరణ్ బేడి లాంటి వాళ్ళు, ఫస్ట్ లేడీ ఐపీఎస్ అలాంటి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి అది తర్వాత చాలా జైలుకి, ఇప్పుడు రాజమండ్రి లాంటి సెంట్రల్ జైల్లో ఆప్షన్ ఉంది. అంటే జైల్లో ఉద్దేశం అది మనుషుల్ని మార్చాలి, వాళ్ళ ప్రవర్తన చేంజ్ చేయాలని. సో ఇంత క్రూరంగా ఇప్పుడు నిర్భయ ఘటనే ఉంది, ఇప్పుడు 2011-12 టైంలో జరిగింది. మరి ఎట్లా ఎంత దారుణం. పక్క నుంచి ఆమె వ్యవస్థగా రోడ్డు మీద పడున్నా కూడా చాలామంది వెలిసి ఎవ్వరూ ఆపలేదు. అంటే ఎవరు భయం వాళ్ళు. అదే అనబోతున్నా, ఇప్పుడు మనం ఎన్ని రోజులు ప్రతిరోజు రేపు కూడా ఏదో ఒక సంఘటన గురించి మళ్ళీ మనం మాట్లాడుకుంటాం చూడండి, బట్ మళ్ళీ ఇవే మాట్లాడాలి, కానీ మాట్లాడాలి. ఎక్కడ ఏం అడ్డుకట్ట వేయలేకపోతున్నాము, ఏజ్ ఫ్యాక్టర్ ఉండట్లేదు, అసలు ఏంటో కూడా తెలియట్లేదు. మరి అమ్మా 3 ఏళ్ళు చిన్నారంటాడు ఆడెవడో ప్రిన్సిపాల్, ఆడు డ్రైవర్ అంట, వ్యాన్ డ్రైవర్, ప్రిన్సిపాల్కి సపోర్ట్ ఉందని చెప్పి ఎల్కేజీ చదువుతున్న పిల్లని ఎంత దారుణంగా చేశాడు. తల్లి కంప్లైంట్ ఇచ్చింది కూడా తెలిసింది. 6 నెలల చిన్నారిపై అఘాయిత్యం జరగడం కూడా మనం చూసాం. ఇంకా అంతకు మించిన భయంకరం ఇంకొకటి. మరి అట్లాంటి చూస్తే అసలు ఈ 40 ఏళ్ళ మహిళది పెద్ద ఇదే కాదనిపిస్తుంది. అసలు ఎంత దారుణమైన ఘటనలు చూడండి. వెంటనే ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు. మీరు అన్నట్టు మనలాంటి వాళ్ళు డిస్కస్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ చేసిన మళ్ళీ ఏదో ఒక మిస్టేక్, ఏదో ఒక ఖచ్చితంగా మరి థ్యాంక్ యూ అండి. దానికి అడ్డుకట్టు వేయలేం. థ్యాంక్ యూ.